బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఇది నేషనల్ కాపు అధ్యక్షుడైనటువంటి మురళీకృష్ణ గారి దగ్గర ఉన్నాం. మురళీకృష్ణ గారు గత 15 రోజుల నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా అయితే ప్రచారం అయితే మాత్రం గట్టిగా చేస్తారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితులు, తాజా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి నేషనల్ కాపు అధ్యక్షుడైనటువంటి మురళీకృష్ణ గారు మాట్లాడాలని మనం అడుగు తెలుసుకుందాం. మురళీకృష్ణ గారు, పిఠాపురం నియోజకవర్గంలో మీరు 15 రోజులు పైబడి నుంచి కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎలా ఉంది పిఠాపురం ప్రజల స్పందన, ఏ విధంగా ఉంది? పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈవేళ ఒక సామాన్యుడు కాంచి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా, ప్రతి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారిని విజయం వైపు ప్రయాణం చెయ్యాలి, పవన్ కళ్యాణ్ గారి భారీ మెజార్టీతో నెగ్గించాలని చెప్పి కులాల మతాల ఏ కులం కానీ ఏ మతం కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఒక సామాన్యమైన ఒక ఉద్యమంలాగా సాగుతుంది ఇక్కడ పిఠాపురం ప్రచారం. ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గట్లేదు. అదేవిధంగా నేను చాలా గ్రామాలు తిరిగాను. ఈవేళ అన్ని మండలాలు తిరగడం, గ్రామాల్లో తిరగడం జరిగింది. ఈవేళ ముద్రగడ గారు ఏదో సాధించాలని, ఏదో కక్ష సాధించాలని చెప్పి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఎత్తులు పై ఎత్తులు ఇక్కడ జరగమని చెప్పి ఒక సామాజిక వర్గము కాకుండా అన్ని వర్గాలు కూడా, ముద్రగడ ఎవరండి, ఏం మాట్లాడినా పట్టించుకోమండి, మేము ఓటు జనసేనకి వేస్తామండి, పవన్ కళ్యాణ్ గారికి మేము వేస్తాం. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈవేళ 100% ఒక మహాశక్తిలో అంటారు. మహాశక్తిని వదిలికిని ఈ చిన్న చిన్న చిట్టి పిచ్చికి లాంటి పక్షుల దగ్గర మేము ఎందుకు వెళ్తామో, అదేవిధంగా ఈవేళ జరుగుతున్న పరిస్థితుల్లో పిఠాపురం మొత్తం రాజకీయ వేడెక్కుతుందో వైఎస్ఆర్సీపీ వెనక అడిగేస్తుంది. ఎందుకు అడిగేస్తుందంటే ఈవేళ వైఎస్ఆర్సీ శ్రేణుల్లో కూడా ఒక అలజడి మొదలవుతుంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నెగ్గవేమో అనే ఒక రకమైన ఫీలింగ్ ఏర్పడిపోయింది. అందుకు ఇక్కడ క్యాండిడేట్ మార్చాలనే ఆలోచనతో కూడా ఉన్నారు. అది మళ్ళీ ముద్రగడ దీనికి నేను రావడానికి సిద్ధంగానే ఒక పిలుపునివ్వడం కూడా జరిగిందంట. కానీ ముద్రగడ కదా వాళ్ళ జేజం వచ్చినా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్గే ఆలోచన వైఎస్ఆర్సీపీకి ఇచ్చే అవకాశం లేదు. ఈవేళ వర్మ గారు కూడా చాలా తన వంతు ప్రయత్నంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అలాగే జనసేన శ్రేణులను కూడా ప్రచారంలో ప్రతి వాడ, విలేజ్ అన్ని చోట్ల ప్రచారం జరుగుతుంది. ప్రతి చోటకి వెళ్ళిన చోట బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా ఈవేళ నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. మా పాలేరు కాపులు కొంతమంది కలిసి ఒక పాలేరు పెద్ద కాపుని పట్టుకుని ఒక వ్యవస్థని పెంపొందించి ఒక పార్టీ పెట్టాలని ఆలోచనతో ఉన్నారంట. వాళ్ళకు కూడా చెప్తున్నాను, నేషనల్ కాపుగా నేను హెచ్చరిస్తున్నాను. ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ పెద్దన పాత్ర పోషిస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకి, కాపుగా అన్ని కులాలకి ఒక పెద్దన పాత్రగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అటువంటి వ్యక్తి ఉండగా మీరు ఇంకో పార్టీ పెడతామనేది చాలా రాంగ్. అది ఎంతవరకు కరెక్టో మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈవేళ మీకు మరీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి యాసాలు వేస్తే ఒక మన సామాజిక వర్గం ఎట్టి పరిస్థితులు కూడా మిమ్మల్ని క్షమించడం అనేది జరగదు. అదేవిధంగా పిఠాపురంలో ఎవరు వచ్చినా, ఏ విధంగా ఎన్ని కుట్రలు చేసినా ఈవేళ ప్రజలందరూ నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కావాలి, పవన్ కళ్యాణ్ గారికి మేము ఓటేస్తామని చెప్పి ఈవేళ నేను తిరిగిన దరిదాపు ఇప్పటికి నేను 27 విలేజ్లు తిరిగాను. 27 విలేజ్ల్లోనూ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి చోట మంచి స్పందన ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయితే పర్ఫెక్ట్గా మాకు సరైన ఎమ్మెల్యే. ఆయన 25 సంవత్సరాలు కాదు, ఆయన బతికున్న రోజులు మేము ఇక్కడ మ్యాక్సిమం 30 కాదు 40 సంవత్సరాల సరే ఇక్కడ ఎమ్మెల్యే చేసుకుంటాం. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో నెగ్గుతారు. అదేవిధంగా ఏ విధమైన పరిస్థితి అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని 5 సంవత్సరాలు కాదు, ఇంకా 5 సంవత్సరాలు కాదు, ఇంకా 5 సంవత్సరాలు, ఎన్ని 5 సంవత్సరాలు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఇక స్థానిక ఎమ్మెల్యే ఇంకా అని ఒక ప్రజలైతే నిర్ణయం తీసుకున్నారు. ఆయన నెగ్గితే మటుకు ఈవేళ పిఠాపురం అభివృద్ధి మటుకు కంపల్సరీ భారీగా. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు నేను చాలా చోట్ల చూశాను. ఈవేళ పిఠాపురంలోని రైల్వే గేట్ దగ్గర చూస్తే పెద్ద గుంట పడిపోయింది.
ఆ గుంటకి ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే రోడ్ల సమస్య ఉంది, తర్వాత కాలువలు కూడా పూడుకుపోయి ఉన్నాయి, రైతులకి నీళ్ళు కూడా రావట్లేదు, ఆ సమస్య కూడా ఎక్కువ ఉంది. అలాగే మత్స్యకారులు మేము వేటకి వెళ్ళినప్పుడు ఆ సమస్యల గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చేనేత కార్మికులు వాళ్ళ వృత్తిపరంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నామండి. ఒకప్పుడు మాకు చేతి వృత్తి ద్వారా మాకు బాగా పని ఉండేది, ఇప్పుడేమో మిషన్ వచ్చి ఇవ్వడం వల్ల మాకు పనులు లేవు. దాన్ని కూడా కొంచెం మాకు ప్రత్యేకంగా ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఆ కార్మికులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెంట నడవడానికి అన్ని కులాలకు కూడా నడవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ భారీ మెజార్టీగా పవన్ కళ్యాణ్ ఎగరడానికి సిద్ధంగా ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ అయితే ఓడిపోవడం సిద్ధమైందని చెప్పి క్యాండిడేట్ మార్చాలన్న ఆలోచన బట్టి ఇప్పుడు అలా చివరిలో స్టార్ట్ అయింది. చెప్పండి, ఇప్పుడు పిఠాపురం నుంచి నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కనుమూరి పవన్ కళ్యాణ్ బకెట్ గుర్తుతో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వార్త వచ్చే చేస్తుంది. అదేవిధంగా బీసీవై పార్టీ తరపు నుంచి ట్రాన్స్జెండర్ అయినటువంటి తమన్నా సమాధిని గారు కూడా పోటీ చేయడం అనేది ప్రకటన అయితే వెలువడింది. వీళ్ళందరూ పోటీ పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా నష్టం చేకూర్చే అవకాశాలు ఉందంటారు? ఇప్పుడు జనాల్లో ఎడ్యుకేషన్ పెరిగిందండి. బకెట్కి గ్లాస్కి తేడా చాలా మందికి తెలుసు. ఎక్కడో 100కి 1-2 ఓట్లు మిస్ అవుతే తప్పండి ఇవాళ చేసే కుయుత్తులందరికీ సరైన సమాధానం ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. బకెట్ కాదు, వేరే విధంగా గ్లాస్ లాంటి సింబల్ వేరే పెట్టుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారి జనసేన ఓటు ప్రజలకు అర్థమైపోయింది. జనసేన ఓటు అంటే గాజు గ్లాసు, తప్పకుండా గాజు గ్లాస్కే సింబల్. మాకు ఐడియా ఉంది, మేము తప్పకుండా అక్కడే ఓటేస్తాం తప్ప తెలిసినట్టు అక్కడికి వెళ్ళి ఓటేయడం అని లేదు. కానీ ఈవేళ 100కి ప్రజల్లో సోషల్ మీడియా డెవలప్మెంట్ అయింది, ఏదేంటో తెలుస్తుంది. ఒకప్పుడు చదువుకోలేని అక్షరాస్యత చాలా తక్కువ ఉండేది. అప్పుడు ఏంటి, ఈ సింబల్ ఆ సింబల్ తెలియక చాలా ఇబ్బంది పడేవారు. అదేవిధంగా బకెట్ సింబల్ ఉన్నదని చెప్పి బకెట్ సింబల్ ఓటు పడుతుందని చెప్పి వాళ్ళు అపోహ పడుతున్నారు. కానీ ముసలి వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకపోతే ఎవరికి నా మనవడో నా మనవరాల్లో తీసుకుని వెళ్ళి ఆ ఓటు ఎక్కడైతే జనసేన సింబల్ ఉందో అక్కడ గుర్తిస్తాం తప్ప ఆ బకెట్ కాదు కదా ఏరేది పెట్టుకున్నా ఏం అవ్వదని చెప్పి చాలామంది ఒక విధానంగా మాట్లాడేది ఏం తెలిసి అలా బొందండి. ఆ వేరే వాడు అయితే ఏంటండి, ఈ ఎంతమంది పోటీ చేయమనండి, 100 మంది కాదు 1000 మంది వచ్చి పోటీ చేయమనండి, అటువంటి కేర్ అంటే మా ఓటు మటుకు పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రజలైతే స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే పిఠాపురం ప్రజలైతే నేను తిరిగినటువంటి 15 రోజుల పర్యటనలో ప్రజలు స్వచ్ఛందంగానే తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు చాలా సునాయాసంగా ఉంటుంది, ప్రత్యర్థులకి ఇది ఒక రకంగా చెప్పాలంటే కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. కాపు నేషనల్ లీడర్ అయినటువంటి మురళీకృష్ణ గారు. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.